లోకేష్ అంటున్నాడు ఇక్కడ జనాలు లేరు అంటున్నాడు, నిజమేనా? దాదాపు 10 లక్షల మంది వచ్చారు సార్. 10 లక్షల మంది వచ్చారు. మాకు లోపలికి పోను భయం వేసి బయట రోడ్డు మీద నిలబడి ఉన్నాము. జగన్ అంటే మీకు వణుకు పడుతుంది. ఇప్పుడు ఈ సభను చూస్తాను మీకు అందరూ వణుకు. ఈ రోజున జనాలు ఎవరు లేక గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్ చేస్తున్నాడు. 10 కిలోమీటర్లు ట్రాఫిక్ లో వస్తున్నాం, నడుచుకొని వచ్చాం 5 కిలోమీటర్లు. మాకు అసలు ఎవరు వద్దు, మాకు వచ్చేదే జగన్. మాకు తెలుసు, అది మా అంజలి సర్కార్ మాకు అన్ని ఇస్తున్నాడు. లోకేష్ అంటున్నాడు జనాలు ఎవరు రాలేదు, గ్రాఫిక్ చేస్తున్నాడు జగన్ అంటున్నాడు, నిజమేనా? సాటిలైట్ ఛానల్ ఆయన లోకేష్ ఇప్పుడే ట్వీట్ పెట్టిండు, జనాలు ఎవరు లేదు గ్రీన్ మ్యాట్ వేసిండు, జనాలు మ్యాజిక్ చేస్తున్నాడు జగన్ అంటున్నాడు, నిజమేనా? లోకేష్ సర్దుకుంటామే, దుకాణం సర్దుకుంటామే, నువ్వు మీ డాడీ సర్దుకుంటామే. జనం లేరని నువ్వు చేస్తే కుదరదు. ఇక్కడ నీ కంటితో చూస్తే తెలిసిద్ది. నీకు మాట్లాడినే చేత కాదు. నువ్వేం చెబుతావు? జనాలు లేరు, ఏం లేదు, సభ ఖాళీగా ఉంది. నీకేం తెలుసు? మీ డాడీకి ఏం తెలుసు? దేశాన్ని ఏం చేశారు మీరు? అభివృద్ధి చేశారు మీరు చేసింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తుంటే ఎంత ఆనందకరంగా ఉందో. రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కళ్ళకి 3,000 రూపాయలు పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నాడు. నిద్రలేస్తే పెన్షన్ ఇస్తున్నారు. రేపు పెన్షన్దారులు అందరూ ఓట్లేస్తే గొప్ప మెజార్టీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తాడు. కాసుకో. నీ దత్తపుత్రుడు మళ్ళీ మీ శర్మిళమ్మ వచ్చింది, శర్మిళమ్మ దాన్ని దింపావు. మళ్ళీ శర్మిళమ్మ వల్ల కాదు, నీ దత్తపుత్రుడు వల్ల కాదు, చంద్రబాబు నాయుడు వల్ల కాదు, లోకేష్ వల్ల కాదు. అందరూ సర్దుకుంటే అయిపోయింది. ఈ రోజుతో లాస్ట్ మీకు లాస్ట్ అయిపోయింది. ఆఖరేకనమాట. ఈ సభ చూస్తే మీ సిద్ధం సభ చూస్తే మీరు అంతా సిద్ధపడతామే, సర్దుకుంటామే. 14 లక్షలు కాదు, 5 లక్షల మంది వచ్చారు. ఈ జనాన్ని చూస్తే చంద్రబాబు నాయుడికి మైండ్ పోయిద్ది. దత్తపుత్రుడి దగ్గరికి వెళ్ళాలి. దత్తపుత్రుడే ఊరికే కేకలేస్తాడు, ఉర్రు టూగుతాడు. జగన్ దొక్కాడు. జగన్ ఒక్కడే. వీళ్ళందరూ మొత్తం ఏకమైనా వీళ్ళందరూ తొక్కేసేది జగన్. మీకు దమ్ము ధైర్యం సాలక మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు. మీకు జగన్ అంటే మీకు వణుకు పడుతుంది. ఇప్పుడు ఈ సభను చూస్తాను మీకు అందరూ వణుకు. ఈ రోజున మొత్తం వణుకు పోవాలి అంతేక. ఈ సభను చూస్తే దత్తపుత్రుడికి మళ్ళీ వెళ్ళాలి సినిమాలు తీసుకుంటానికి. ఆయన ఓగాల్సిందే పూనకం వచ్చి. ఏం పెట్టాడు? జనాలు ఎవరు లేక గ్రీన్ మ్యాట్ వేసి గ్రాఫిక్ చేస్తున్నాడు. 10 కిలోమీటర్లు ట్రాఫిక్ లో వస్తున్నాం, నడుచుకొని వచ్చాం 5 కిలోమీటర్లు. ఉదయగిరి 40,000తో కొడుతున్నాం. రాజగోపాల్ రెడ్డి 40,000తో కొడుతున్నాం. ఉదయగిరి 40,000తో కొడుతున్నాం. ఓన్లీ జగన్ 175 కొట్టేస్తున్నాం అంతే. నెల్లూరు 10కి 10 వీపీఆర్ పోతే ఏం కాలా? విజయసాయి రెడ్డి ఇచ్చాడు, తొక్కేస్తున్నారు ఎక్కడ. జగన్ గారిని పట్టుకొని పవన్ కళ్యాణ్ వాడు నేను మాట్లాడను. వాడు నా ముందు వచ్చా, నేను మా ఇంట్లో హీరోని. వాడు నా ముందు వచ్చా, నా ఫ్యామిలీ నేను చూసుకుంటా, వాడి ఫ్యామిలీ లేదు. ఓన్లీ జగన్. కాపులంతా జగన్మోహన్ రెడ్డి వెంటే, ఓన్లీ జగన్. 175 కొడుతున్నాం. జగన్ 20 లక్షల మంది 5 కిలోమీటర్స్ కారు ఆడ మారేసాం. 5 కిలోమీటర్స్ వస్తున్నాం. అసలు వాడికి వచ్చింది మా వెహికల్స్ జనాభా రాడు. ఊరికి లోకేష్ గాడికి మా వెహికల్ జనాభా రాదు. వాడు ట్వీట్లు పెట్టుకోవాల్సిందే. రా కలర్ లాంటి ఊరారు మేము అలాంటి కార్యకర్తలు జగన్ బయటకు వస్తారు. అంత సినిమా లేదు. ఓన్లీ జగనే గెలుస్తుండో. చిత్తుగా ఓడిపోయినా 96 సీట్లు జగనే గెలుస్తుండో. చిత్తుగా పోయినా 96 సీట్లు సీఎం ఆయనే. బీజేపీ లేదు అవన్నీ వేస్ట్ మాట్లాడే పనికిరావు. అవన్నీ ఏపీలో పనికిరావు, ఎక్కడైనా పనికి వస్తాయి. షర్మిల ఇవన్నీ వేస్ట్ అన్నా. మేము ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఓన్లీ జగన్ అంతే. లోకేష్ అంటున్నాడు ఇక్కడ జనాలు లేరు అంటున్నాడు, నిజమేనా? దాదాపు 10 లక్షల మంది వచ్చారు సార్. 10 లక్షల మంది వచ్చారు. మాకు లోపలికి పోను భయం వేసి బయట రోడ్డు మీద నిలబడి ఉన్నాము. బయటికి నేను అదిరిపోయి ఆయన అపోజిషన్ ఏదో ఒకటి కాలడ్డం పెట్టే ఉద్దేశం కానీ లోపల అదిరిపోయి బయటకు వచ్చాము. ఆయన సంక్షేమ పథకాలు కానీ, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పింఛను కానీ, ఆయన 3,000 పింఛన్కి 2,000 ఖర్చు పెట్టుకొని 1,000 రూపాయలు
పోస్టులో కట్టుకుంటున్నారు. నేను కూడా అదే పని చేస్తున్నాను పిల్లలతో. ఇచ్చిండా బాబాయ్ ఏమన్నా? అప్పుడు ఆయన అంతా 200, 150 ఇచ్చినాడు అంతే. ఆ ఈటం సమస్య ఏంటంటే ఆయన ఇచ్చినప్పుడు ఉదయం పోతే సాయంత్రానికి వచ్చేది. ఇప్పుడు మన వాలంటీర్స్ వచ్చి ఇంటికి వచ్చి 6 గంటలకి మన డబ్బులు మనకిచ్చి మన దగ్గర 1 రూపాయి వాళ్ళు ఆశించట్లేదు. వాలంటీర్లు మన దగ్గర 1 రూపాయి ఈ ముని కానీ వేస్ట్ అంటున్నాడు కదా చంద్రబాబు. వాళ్ళే మనకు పిచ్చి పెడుతుంది, వాళ్ళే మనకి ఇది చేస్తుంది. ఏ సర్వే నెంబర్ తెలీదు, ఏ సర్వే అమ్మాయిలు కిడ్నాపులు చేస్తున్నారు అంటున్నాడు పవన్ కళ్యాణ్. నిజమేనా? తప్పు సార్. అబ్బా, నిజమా? వాలంటీర్లు మాత్రం బాగా సహాయం చేస్తున్నారు. మనకి సచివాలయంలో పోయేదానికి వాలంటీర్ల సహాయంతో పోతున్నాం. ఈఆర్ఓ, ఎంఆర్ఓ వాళ్ళ కాడికి పోవటానికి మాకు సౌకర్యంగా ఉంటుంది. ఈ వాలంటీర్ని తీసుకొని పోతే మనకు అన్ని సౌఖ్యంగా చూపిస్తున్నాం. ఎన్ని ఇచ్చాడు జగన్, వచ్చేదే జగన్, వచ్చేదే జగన్. టెన్షన్ ఆయన అంతే, టెన్షన్ అంతే జగన్, అంతే జగన్. అది బస్సు ఫ్రీ ఇస్తా అంటున్నాడు మహిళలకి. నమ్ముతావా చంద్రబాబుని? మాకు అసలు ఎవరు వద్దు, మాకు వచ్చేదే జగన్, మాకు తెలుసు. అది మా అంజలి సత్యం మాకు అన్ని ఇస్తున్నాడు, మాకు ఇష్టమే. అది చంద్రబాబు ఇచ్చిండు ఏమన్నా? మాకు అది ఇంకా అది వద్దు, అసలు ఎవరు వద్దు. ఇది ఒక్కటే నేను చెప్తున్నాను. ఇస్తా అంటాడుగా. అసలు ఎవరు మాకు వద్దు, మాకు పని లేదు, మేము విన్నాం. మాకు అసలు అవన్నీ మాకు ఇవ్వదు, మాకు వద్దు. మా తమ్ముడు మా జగన్, అది చెప్పేసి. మరి జగన్ తిడుతున్నారు మీ తమ్ముడిని. మీ తమ్ముడిని తిడుతున్నారు లోకేష్. తిట్టుమారి వాళ్ళ కర్మ వాళ్ళు. అది లోకేష్ తెలుసా? అవన్నీ మనకొద్దు, మాకు జగన్ జగన్ ఎవరే మాకు కావాలి. లోకేష్ అంటే జనాలు ఎవరు రాలేదు, గ్రాఫిక్ చేస్తున్నాడు జగన్ అంటున్నాడు. నిజమేనా? శాటిలైట్ ఛానల్ ఆయన పెట్టుకోమని, శాటిలైట్ ఛానల్ ఉపగ్రహ ఛానల్ పెట్టుకొని ఎంతమంది వచ్చారు. శాటిలైట్ ఛానల్ చెప్పుకొని శాటిలైట్ ఛానల్లో ఎవరికి వైసీపీ వాళ్ళంటే అధికారంలో రాగానే ఉరికించి కొడతారు. చెప్పు. ఇది ట్రాన్స్పరెంట్ పాలన. నువ్వు నేను మధ్యలో ఒక మీడియేటర్ అవసరం లే, బటన్ నొక్కితే వెళ్ళిపోతాయి ఇంటికి. ప్రతి కుటుంబానికి ట్రాన్స్పరెంట్ పాలన. చూడు అన్నయ్య ఉద్దేశం ఇది. ఆఖరికి మన వైసీపీ కార్యకర్తలు దీంట్లో ఎవరు రూపాయి తినుకోవాలా, ఎవరికి అవసరం కూడా రాలా. అది ట్రాన్స్పరెంట్ పాలన అంటే. డైరెక్ట్ అది మానవత పిత మహాత్మా గాంధీ గారి స్వరాజ్యం ఇప్పుడు వచ్చినట్టు ఇంటింటికి వాలంటీర్లను 50 మందిని పెట్టి, అది ట్రాన్స్పరెంట్ పాలన. అది జగన్ గారి పాలన బాగుందా? బానే ఉంది, బానే ఉంది. చంద్రబాబు ఉన్నప్పుడు బాగుందా, జగన్ ఉన్నప్పుడు బాగుందా? జగన్ ఉన్నప్పుడే బాగుంది. చంద్రబాబు ఏం చేశాడా? చంద్రబాబు ఏం చేయలా. జగన్ గారు బానే చేస్తారు. బాగా చేశారా? నిజంగా అభిమానంతో వచ్చినావు? అభిమానం. డబ్బులు ఎవరు ఇలే? డబ్బులేమి. జగన్ గారు అంటే ఎంత ఇష్టం? జగన్ గారు బానే ఇష్టం. బాగా ఇష్టమా? ఏం చేశాడమ్మా మీకు? ఏమేమి పథకాలు వచ్చాయి? అమ్మఒడి పథకం 18,000 అన్ని బానే చేస్తాం. అన్ని పడ్డాయా? మళ్ళీ ఈసారి ఎవరు కోటేస్తావు? నేను జగన్కే. జగన్కేనా? నాకు ఈ సంవత్సరం ఓటు వచ్చింది. మొదటి ఓటు ఎవరికి వేస్తావు? జగన్కే. జగన్కేనా? చంద్రబాబు జగనే. జగన్కేనా? తిరగలేదు ఇక. కాదమ్మా, మరి మహిళలకి నేను బస్సు ఇస్తా, ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తా అంటున్నాడు ఇక పవన్ కళ్యాణ్. సభను చూడటం కాదుగా, సభను మామూలుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మా అందుబాటులో ఉన్నది కాబట్టి మేము వచ్చాము. 3 సభలు మామూలుగా చూసాము, ఇది 4వ సభ. సిద్ధం, లాస్ట్ సభ ఇది. ఏంది పైపెచ్చు. లోకేష్ ఇప్పుడే ట్వీట్ పెట్టిండు. గ్రీన్ మ్యాన్. సరే ఇప్పుడు ఏం చెప్తా లోకేష్ కి? ఇప్పుడు పప్పు ఉడకలాగానే ఉంటది. పప్పు ఉడకలాగానే ఉంటది. సీఎం కొడుకు సీఎం అయింది ఒక్కడో జగన్ అన్న. సీఎం కొడుకు మన 2 ఉమ్మడి రాష్ట్రాల్లో సీఎం కొడుకు సీఎం ఒక్క జగన్, ఒక్క మగవాడు. మొత్తం అందరూ ఏకమై వచ్చినా గానీ సింహంగానే వస్తుంది. అదే అన్ని పార్టీలు ఏకమై వచ్చినా గానీ సింహంగానే వస్తుంది. మళ్ళీ సీఎం జగన్
మరి పవన్ కళ్యాణ్ అదాపాతాలను దొక్కేస్తాడు. అసలు వాడు ఎక్కడ వేసేది వాడికి తెలియదు. వాడు ఒక ఎమ్మెల్యేకి వేయాలని అర్థం కావట్లా, ఒక ఎంపీకి వేయాలని అర్థం కావట్లా, ఒక్కడ స్థానం వేయడం అర్థం కావట్లా. పులి సీఎం మళ్ళీ వైఎస్ జగన్, సింగల్ వస్తుంది సింహం. ఇవన్నీ ఏముండదు. ఆమె తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీని పెట్టి కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చి అక్కడ బంగాళాఖాతం కలిపి వచ్చింది, ఇక్కడ బంగాళాఖాతంలో కలుపుద్ది కాంగ్రెస్ పార్టీని. ఏముంటది ఇప్పుడు తెలంగాణ వైఎస్ఆర్ సిపిని పెట్టింది, అక్కడ బంగాళాఖాతంలో కలిపి వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది, ఇక్కడ కూడా బంగాళాఖాతం కలిసిపోద్ది కాంగ్రెస్ పార్టీ. వైసీపీ అతను ఎప్పుడున్నా కానీ గద్దె దించడమే, అతనికి సొంతంగా స్వతహాగా పోటీ చేసి గెలిచే తత్వం లేదుగా. పొత్తులో అన్ని కలుపుకొని వాళ్ళ మామని ఎన్ని పోటీ పొడిచి సీట్లు దించి సీటు కోసం కోరుకునేవాడే కానీ డైరెక్ట్గా ఇప్పుడు కూడా అంటుండు, మీ ఇంట్లో న్యాయం జరిగితేనే నాకు ఓటేయండి, కుర్చీల కోసం మీది ఏజెండా, జగనన్న గుండెల్లో మా ఏజెండా.